నేడు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వైసీపీకి చెందిన సుధీర్ రాజీనామాతో ఖాళీ చైర్మన్ స్థానం ఖాళీ అయింది. ఇప్పటికే వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఎక్స్ అఫీషియోతో కలిపి టీడీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇటు వైసీపీకి ఎక్స్ అఫీషియో సభ్యుడితో కలిపి 15 ఓట్లు ఉన్నాయి. చైర్మన్ ఎన్నికలో గెలవాలంటే 14 ఓట్లు రావాల్సి ఉంది. నేడు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వైసీపీకి చెందిన సుధీర్ రాజీనామాతో చైర్మన్ స్థానం ఖాళీ అయింది. ఇప్పటికే వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఎక్స్ అఫీషియోతో కలిపి టీడీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇటు వైసీపీకి ఎక్స్ అఫీషియోతో సభ్యుడితో కలిపి వైసీపీకి 15 ఓట్లు ఉన్నాయి. చైర్మన్ ఎన్నికలో గెలవాలంటే 14 ఓట్లు రావాల్సి ఉంది. కుప్పంలో క్షణాల్లోనే రాజకీయం మారుతుంది. టీడీపీ శిబిరంలోకి 5 వైసీపీ కౌన్సిలర్లు రావడంతో టీడీపీ బలం 15కు చేరింది. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు లేకుండానే గెలిచే అవకాశం అధికంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు వైసీపీ నుంచి 2 కౌన్సిలర్లు సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది అనుమానంగా కలిగిస్తుంది. దీంతో గెలుపుపై తెలుగు తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు. జిమ్ము దామోదర్, సోమశేఖర్, సెల్వరాజు పేర్లను పరిశీలిస్తున్నారు. కాసేపట్లో షీల్డ్ కవర్లో చైర్మన్ అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు నుంచి ఆ షీల్డ్ కవర్ రానున్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిక, కుప్పంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో రాజకీయం క్షణక్షణానికి మారుతుంది. ఏదైతే డాక్టర్ సుధీర్ రాజీనామా చేయడంతో చైర్మన్ పదవి ఖాళీ ఇవాళ 10 గంటలకు చైర్మన్ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 2 పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు క్యాంపులకు తరలి వెళ్లారు. అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపులకి ఆయన డైరెక్షన్ లో క్యాంపుకు వెళ్ళినట్లు తెలుస్తుంది. అదేవిధంగా టీడీపీ సభ్యులు కూడా క్యాంపుకు తరలి వెళ్లారు. మొత్తంగా చూసుకుంటే కుప్పం నియోజకవర్గంలో మొత్తం 25 స్థానాలు ఉన్నాయి. అందులో సుధీర్ చైర్మన్ పదవితో పాటు కౌన్సిలర్ పదవి కూడా రాజీనామా చేయడంతో 24 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 5 టీడీపీ నుంచి గెలుపొందగా గతంలో మరో 5 వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి చేరు. మొత్తం 10 మంది సభ్యులు టీడీపీకి బలం ఉండగా మొత్తం 14 మంది సభ్యులు వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నారు. అయితే తాజాగా ఇవాళ జరగాల్సినటువంటి ఎన్నికల్లో ఒక్కసారిగా ఈ రోజు చూసుకుంటే టీడీపీ క్యాంపు శిబిరంలో 5 మంది కౌన్సిలర్లు వైసీపీ వాళ్ళు ప్రత్యక్షం కావడం కొంత మారుతున్న రాజకీయాలకి ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. మొత్తం ఇప్పటికీ ఈ క్యాంపులో ఉన్నటువంటి టీడీపీ క్యాంపులో ఉన్న మొత్తం 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఎక్స్ఎఫ్ఐ సభ్యులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఎంపీ ప్రసాద్ రావు, అదేవిధంగా టీడీపీ నుంచి కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ ముగ్గురు కూడా ఎక్స్ఎఫ్ఐ సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ ఎక్స్ఎఫ్ఐ సభ్యులుగా ఉన్నారు. మొత్తం 24 మంది సభ్యులు, అదేవిధంగా ఎక్స్ఎఫ్ఐ సభ్యులు 4 కలుపుకుంటే 28 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీ చైర్మన్ పదవి గెలవాలంటే మొత్తం 14 మంది సభ్యుల మద్దతు ఉండాల్సిందే. అయితే ఒక్కసారిగా టీడీపీకి సంబంధించి 15 మంది కౌన్సిలర్లు సభ్యులు మనకి మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా మరో 2 వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఈ ఎన్నికకు గైర్హాజరవుతున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే ఒకసారిగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో టీడీపీకి చైర్మన్ పదవి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి టీడీపీ నేతలందరూ కూడా ఇప్పటికే ఆ రకంగా సిద్ధమైన ఉన్నారు. ఎన్నిక తర్వాత సంబరాలు కూడా టీడీపీ సిద్ధమైంది. దీపిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.